శృతిలేని సంసారం, కలహాల కాపురం, ఏ మంత్రి కూడా కోఆపరేట్ చేయట్లేడు. 2, 3 కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా చాలా మంది ఇవాళ ఈయన ఏమైనా బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నాడా, మొత్తానికి ఇదేమైనా కాంగ్రెస్ పార్టీని ఏక్నాథ్ షిండే లెక్క లేకపోతే హేమంత్ బిశ్వాస్ శర్మ లెక్క ఏమైనా కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేస్తాడా అని చెప్పని కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్ లో ఉన్న పెద్దలకే ఇవాళ అనుమానం కలుగుతుంది. ఇన్ని నేపథ్యంలో ఇది రాజకీయపరమైనటువంటి దీని నేపథ్యంలో అసమర్థత, చేతగాట్లేదు. ఒక గంట సేపు కూర్చొని ఒక డిపార్ట్మెంట్ ను పరిపూర్ణంగా రివ్యూ చేస్తే తెలివి లేదు ఆయనకు. ఇదే కేసీఆర్ గారు ఒక డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తే 10 గంటలు 16 గంటలు 2 రోజులు 3 రోజులు రివ్యూ చేసి కూలంకషంగా దాన్ని ఆర్యా పార్ తేల్చి పడేసి ఒక ప్రణాళికలు రచించి ఆ ప్రణాళికలు అమలు చేసినట్టు చరిత్ర చూసినాం. ఈయనకు రివ్యూ చేయరాట్లేదు, పరిపాలన పైన అవగాహన రావట్లేదు, ఆర్థిక పరమైన అంశాల పట్ల అవగాహన రావట్లేదు, సంపద సృష్టించరాట్లేదు. చిల్లర మల్లర మాటలు మాట్లాడాలా, అడపదడప కేసీఆర్ గారి పైన దుమ్మెత్తిపోయాలా, కేటీఆర్ గారి పైన దుమ్మెత్తిపోయాలా, బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తిపోయాలా, లేకపోతే హరీష్ రావు గారికి కేటీఆర్ కు కేసీఆర్ గారికి ఇంకేదో పంచాయతీలు ఉన్నాయని చెప్పిన సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారాలు చేయించాలా. చిల్లర మల్లరగా తాను చిల్లర మల్లరగా మారి ప్రభుత్వాన్ని చిల్లర మల్లరగా మార్చి తెలంగాణను కుక్కలు జింపిన విస్తర లెక్క మార్చేసినాడు. ఇవాళ ఈయన రాసినాక నక్కల పాలైనట్టుగా ఇవాళ కేసీఆర్ నేతృత్వంలో ఒక బంగారు తెలంగాణగా విరజిల్లినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ఇవాళ అధోగతి పాలవుతా ఉంది. మోసపోయినం ఇవాళ.